హాయ్ టు ఆల్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. ఏంటి స్వగృహ ఫుడ్స్ నుంచి ఇవన్నీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? అది కారణం ఏంటో తర్వాత చెప్తానండి. ముందుగా ఏం చూపిస్తున్నానో చూసేసేయండి. అవి గులాబీ పూలు. అదేమో బాక్స్ తీసి చూపిద్దామంటే నాకు టైం సరిపోలేదు, అందుకోసం అని బాక్స్ తీయలేదు. కానీ అది కలాకండ. తర్వాత చూపించిందేమో కజ్జికాయలు, నెక్స్ట్ మిక్సర్ ఇది, నెక్స్ట్ ఇది పండుమిర్చి పచ్చడి అండి. సో ఇంకా ఇదేమో పూతరేకులు, డ్రై ఫ్రూట్ పూతరేకులు అన్నమాట. సో ఇవేమో గోర్మిటీలు అండి. నెక్స్ట్ చూపించబోయేది ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్కి సంబంధించిన లడ్డూలు అన్నమాట. ఇంకా హడావిడిగా నేను రెడీ అవుతున్నాను. టూర్ ఎక్కడికి అని అనుకుంటున్నారా? ఎక్కడికో కాదండి, అందరూ వెళ్తున్న ప్లేస్కే, కుంభమేళాకి. జస్ట్ 1 డే బిఫోరే మాకు ప్రీమియం తత్కాల్లో టికెట్స్ దొరికాయండి, లాస్ట్ మినిట్లో అది కూడాని. సో అప్పటికప్పుడు రెడీ అవుతున్నాం అన్నమాట. 1 డే అంటే బిఫోర్ అంటే నెక్స్ట్ డేనే మేము బయలుదేరేసాము. ఆ రోజుకి ట్రైన్ ఎక్కితే మేము 3 days జర్నీ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ నెక్స్ట్ డే అంతా జర్నీ చేయాలి. సో 3rd డే ఎప్పుడు దిగుతామో తెలీదు, అందుకోసం ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. మీకు నార్త్ సైడ్ మీరు వెళ్తున్నట్లయితే మీకు అర్థమవుతుంది, నార్త్ సైడ్ ఫుడ్ అనేది అస్సలు బాగుండదు. మనం తినలేము, సౌత్ వాళ్ళం తినలేము అక్కడ ఫుడ్ని. అందుకే ఈ ప్రిపరేషన్ అంతా. అవన్నీ తీసుకెళ్ళాను కానండి, అవన్నీ తినడానికి కూడా తీరిక అనేది లేదు. లగేజ్ అయితే కరెక్ట్గా సర్ది అక్కడ పెట్టుకున్నాను. చాలా సింపుల్ లగేజ్ అండి, ఎప్పుడు ఇంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళలేదు ఎక్కడికి. సో కిచెన్ అదంతా కూడా చూసుకుంటున్నా వెళ్ళే ముందు అంతా మెస్సీగా ఉంది. ఎందుకంటే చాలా హడావిడిగా, అస్సలు టైం లేకుండా అప్పటికప్పుడు ఆ నెక్స్ట్ డేకి ఏమేమి ఫుడ్ కావాలా అనే ఆలోచన చేశాను. కానీ తప్ప అక్కడ కిచెన్లో ఏది ఎలా ఉంది అనేది కూడా చూసుకోలేదు. అప్పుడు నైట్ అయితే 6 అవుతుంది, 6:30 అలా అవుతుంది. మీకు వ్యూ చూపిస్తున్నాను మా కిటికీ నుండి, కిచెన్ కిటికీ నుండి. అప్పటికైతే మొత్తం ఫుడ్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. పులిహోర, పూరీలు, చపాతీ ఇవన్నీ రెడీ చేసేసి ఇంకా బ్యాగ్లో పెట్టి సర్దేసి ఇంకెక్కడివి అక్కడ ఉంటే సర్దుతున్నాను లాస్ట్ మినిట్లో. ఇంకా సర్ది పెట్టి మా హస్బెండు బాబు బయటికి వెళ్ళారు. వచ్చి లోపల నేను ఇంకా రెడీ అవుదామని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో నైట్ 10:30కి ట్రైన్ అండి. ట్రైన్ స్టార్ట్ అవుతుంది విశాఖపట్నం నుండి. అది స్పెషల్ కుంభమేళా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వేశారు. దానికి మేము లాస్ట్ మినిట్లో ట్రై చేసాము. లాస్ట్ మినిట్లో దొరికినాయి అన్నమాట టికెట్స్ మాకు. ఇంకా అందుకే అప్పటికప్పుడు ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదు, అన్నీ కొని తెచ్చుకున్నాము. ఇంకా అక్కడ ఫుడ్ సరిగా దొరుకుతుందో లేదో, ఇంకెలాగైనా చాలా రష్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను. ట్రైన్లో డ్రెస్ అది రెడీ చేసుకుంటున్నాను. వాళ్ళు బయట నుంచి వచ్చేసరికి నేను రెడీ అవుదామని ఇంకా బయలుదేరామండి. వాళ్ళు వచ్చేసరికి ఇగో లగేజ్ అంతా కింద పెట్టుకున్నాము. కిందకు వచ్చామన్నమాట. మా వారు మా బాబు బయట నుంచి వచ్చేసరికి 8:30 అలా అయిపోయింది. మేము బయలుదేరేసరికి 9 అయిపోయింది. సో అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా మాకు స్టేషన్కి ఎంత కాదనుకున్నా ఒక 1 hour పడుతుందండి. ట్రాఫిక్ ఉంటుంది, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఆ టైంలో. సో అందుకోసం చాలా హడావుడిగా బయలుదేరేసాము. ఓలాలో కారు బుక్ చేశాడు మా అబ్బాయి. అది ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అది కారే చూపిస్తున్నాను నేను ఇక్కడ. అది నెక్స్ట్ అంటే ఒక పక్కన టెన్షన్ అన్నమాట, ఒకవేళ ట్రైన్కి అందుకోగలమా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందండి 9కి ఇక్కడ. సో కానీ ఓలా డ్రైవర్ మాత్రం చాలా స్మార్ట్గా మంచిగా తీసుకెళ్ళాడు మమ్మల్ని. సో ఇక్కడ కార్లో మేము లగేజ్ అది సెటిల్ చేస్తున్నాము. సో కుంభమేళాకి వెళ్దాము, ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ స్నానం చేసుకుని వద్దాము అనే ఒక ఐడియా అనేది మాకు అసలు లేదండి. కానీ మా బాబు చాలా అసలు పట్టుబట్టాడు. 1 month నుంచి అడుగుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. మేము వద్దు అంటున్నాం, తను అడుగుతూనే ఉన్నాడు. సో అది మరి ఎలా కలిసి వచ్చిందో తెలియదు. లాస్ట్ 10 minutesలో 10 tickets మాత్రమే ఉన్నాయండి.
సో 6 అయిపోయాయి ఆల్రెడీ. తర్వాత లాస్ట్లో ఉన్న 3 మేము బుక్ చేసుకున్నాము. అది వెంటనే అయ్యింది, అసలు అలా వెంటనే జరగదు. అది మాకు అది ఎలా కలిసి వచ్చిందో మాకేంటో అర్థం కాలేదు. తర్వాత మా బాబు సంకల్ప బలం అని అనుకున్నాను నేనైతే. చూడాలి, వెళ్ళాలి అని చెప్పేసి అని. అది 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, తప్పకుండా చూడాలి అని చెప్పేసి అని తను పట్టుదల నాకు బాగా సంకల్పంగా అనిపించింది. సో బయలుదేరన్నమాట. ఇంకా సిటీ నుంచి తీసుకెళ్ళాడు అతను. ఇక్కడ చూడండి, లైట్స్ ఫ్లాగ్ కలర్స్తో ఉంటాయి, చాలా బాగుంటుంది ఇక్కడ. బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్తున్నాడు అనమాట. అంటే ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ నుంచి ఎలా డైవర్ట్ చేసి తీసుకెళ్దామా అని చెప్పేసి అని ఆలోచించి డ్రైవరు చాలా స్మార్ట్గా తీసుకెళ్ళాడండి. కాబట్టి మేము 9:30కి 9కి ఇంటి దగ్గర స్టార్ట్ అయినా 9:30 కల్లా మేము ఇక్కడ చూడండి 9:25 అవుతుంది. ఆల్రెడీ అక్కడ టైం చూపిస్తుంది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో. సో అది చూసుకుంటూ, ఆ టైం చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాం అన్నమాట. అది మెయిన్ స్టేషనేనండి ఇప్పుడు నేను చూపించింది. కాకపోతే మెయిన్ స్టేషన్లో డైరెక్ట్ వేలో వెళ్ళలేదు మేము. ఆ మెయిన్ స్టేషన్లో బ్యాక్ సైడ్ వే ఒకటి ఉంటుంది, అంటే ఈ జ్ఞానాపురం స్టేషన్ అంటారండి. సో అక్కడ 8th నుంచి స్టార్ట్ అవుతుంది అటు నుంచి. సో మాకు 7th ప్లాట్ఫామ్ ఇచ్చారు మా ట్రైన్కి, కాబట్టి అది దగ్గరగా ఉంటుందని చెప్పేసి అలా తీసుకెళ్ళాడు డ్రైవరు. బ్యాక్ జ్ఞానాపురం స్టేషన్కి తీసుకెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళాం అన్నమాట. సో స్టేషన్కి అయితే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇంకా లగేజ్ అది సెట్ చేసుకుని లోపలికి నడుస్తున్నాము, ఎందుకంటే స్టెప్స్ అవి ఉంటాయి కదా, అవి ఎక్కి పైకి వెళ్ళి మళ్ళీ 7th ప్లాట్ఫామ్లోకి వెళ్ళాలి మేము. సో అందుకోసం కంగారుగా నడుస్తున్నాం అన్నమాట, ఎందుకంటే అప్పటికే 10:15 అయిపోతుంది. 10:20 కల్లా ట్రైన్ తీసేస్తారు. సో 1500 కిలోమీటర్స్ ప్రయాణించి కుంభమేళాకి ఎందుకు వెళ్ళాలి, అది మహాకుంభమేళాకి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే, యాక్చువల్లీ కుంభమేళా గురించి కొంచెం తెలుసుకోవాలండి. ఇక్కడ సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి. 12 పూర్ణ కుంభమేళాలు కలిపితే ప్రయోగాలో 144 సంవత్సరాలకి మహాకుంభమేళా వస్తుందట. మరి 144 సంవత్సరాలకు వచ్చే ఆ కుంభమేళాని మన జనరేషన్స్ కానీ మన నెక్స్ట్ జనరేషన్స్ కానీ మళ్ళీ చూడరు. కాబట్టి మనం తప్పనిసరిగా అది వెళ్ళాలి అక్కడ. అంతేకాకుండా అక్కడ ఏంటంటే ఆ వాటర్లో స్నానం చేసినట్లయితే నెగిటివ్ ఎనర్జీస్ అని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయంట. అది పెద్దవాళ్ళు ప్రవచనాల రూపంలో చెప్పిన మాటలేనండి. సో అది తెలుసుకొని కదా మనం ముందుగా ప్రయాణం అనేది మొదలు పెట్టాలి. అందుకే ఎందుకు అంత ప్రత్యేకించి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు, అందుకే చెప్తున్నాను. ఇక్కడ మా బెర్త్లండి, మాకు అన్నీ అప్పర్ బెర్త్లే వచ్చినాయి. సో ట్రైన్ స్టార్ట్ అయింది, ఇంకా అప్పర్ బెర్త్లు వచ్చినాయి. అలాగే ప్రయాణం సాగించాము. సో మనసుంటే ఒక మార్గం ఉంటుంది, సంకల్ప బలం తోడుంటే ఏదైనా సాధ్యమే అని చెప్పేసి అని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి. మా ఈ ప్రయాణం అయితే దానికి పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. మాకు అన్ని ప్రకృతిలో అన్నీ కూడా సహకరించాయి. నిజంగా చెప్పాలంటే మా బెర్త్లో పక్కన ఉన్నటువంటి వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారండి. ఎందుకంటే మేము ముందుగా ఒక రూమ్ బుక్ చేసుకోలేదు, అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మాకు తెలీదు. కానీ మా పక్క బెర్త్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చి మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నారంట. సో వాళ్ళ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. అసలు ఎంత హెల్ప్ అయిందంటే అది మాకు చాలా బాగా హెల్ప్ అయింది. ఇది నెక్స్ట్ 3rd డే అండి. 2nd డే నేను షూట్ చేయలేకపోయాను మొత్తం అంతా. సో మేము ట్రైన్ ఎక్కి 3rd డే అండి. ఆ 3rd డే రోజున మేము మార్నింగే 6 o'clock దిగిపోవాలి, కానీ మాకు మధ్యాహ్నం 1 గంట వరకు ట్రైన్ లేట్ అయిపోయింది. 1 గంటకు దింపారు మమ్మల్ని. కానీ అంతవరకు మేము ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాము. అలా మాట్లాడుతూ ఉండటం వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషను దానివల్ల చాలా హెల్ప్ అయింది. సో మాకు రూమ్ దొరికింది అక్కడే.
నెక్స్ట్ మేము రిటర్న్ జర్నీ ఏంటి అనేది కూడా ప్లాన్ చేసుకోలేదండి. ఇక్కడ మా అబ్బాయి చనా మసాలా వస్తే తీసుకున్నాడు. ఇంకా టైంపాస్ అవ్వట్లేదు, ట్రైన్ ఏమో లేట్ అయిపోయింది, ఇంకేం చేయాలి అర్థం కావట్లేదు. ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్నాక్స్ అయితే అస్తమానం తినలేము కదండి. సో అందుకే ఏదో టైంపాస్కి అలాగా చేస్తున్నమాట. ఈ లోపల బయటన గ్రీనరీ కొంచెం అనిపించింది. సో అలా చూస్తున్నామట. మనకి అరకులో కనిపిస్తూ ఉంటాయి కదండి బొరిసె పూలు. ఆ పూలు చాలా అసలు ఆ పంట చాలా ఎక్కువ వేశారు. ఎక్కడ చూసినా ఆ గ్రీనరీ ఎల్లోయిష్గా కనిపిస్తూ ఉంది. ఆ పసుపు పూలతోటి బొరిసె పూలు అంటాం వాటి నుంచి ఆయిల్ తీస్తారు అరకులో. సో అంటే అరకులో పండిస్తారు కాబట్టి వాటి గురించి మనకు తెలుసు. అందుకే సేమ్ ఫ్లవర్స్ అండి అక్కడ ఉన్నాయి. వాళ్ళు కూడా అదే పంట వేస్తున్నారు. ఇవి చూడడానికి అందంగా ఉంటాయి. నెక్స్ట్ ఏమో అవి నెక్స్ట్ ఆయిల్ కి కూడా యూస్ చేస్తారు. ఆ పూలతోటి ఆ పూల నుంచి ఆయిల్ ఏదో తీస్తారు. ఆ గింజలు ఏవో వస్తాయంట, వాటితో ఆయిల్ తీస్తారని అరకులో వాళ్ళు చెప్పారండి. అప్పుడు నాకు అది సేమ్ పంట అది చూస్తే గుర్తొచ్చింది. సో 1 o'clock దించాడండి. మాకు 34 hours జర్నీ కాస్త మాకు 41-42 hours జర్నీ అయింది. అంటే దగ్గర దగ్గర ట్రైన్ 6 hours అలాగా లేట్ చేస్తాడండి. అసలు చాలా అది స్పెషల్ ట్రైన్ అని చెప్పేసి అని అన్నారు, కానీ చాలా లేట్ చేస్తారండి. కానీ ట్రైన్ దిగాకే అర్థమైంది అసలు ఇసుక వేస్తే రాలనంత జనం అని చెప్పేసి అంటారు కదా, అలాగా అసలు ఎంత మంది జనం అంటే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదండి. అక్కడేమో తీరా దిగిన తర్వాత ఏమో అక్కడ వెహికల్స్ లేవు. అసలు ఒక ఆటో గాని లేకపోతే ఒక వ్యాన్ గాని బస్సెస్ అయితే నడుపుతున్నారు, కానీ అసలు అవి ఎక్కడికి వెళ్తాయి అనేది మనకు తెలియదు కదండి. అంతా హిందీలో ఉంటుంది. నెక్స్ట్ ఏమో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఒకవేళ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కూడా అవి ఎక్కడికి వెళ్తాయి అనేది ప్రత్యేకంగా వాళ్ళకి కూడా తెలీదు. ఎందుకంటే మనకి అసలు బస్సెస్ గవర్నమెంట్ బస్సెసా ప్రైవేట్ బస్సెసా ఏంటి అనేది కూడా తెలీదు. కానీ అక్కడ ఉన్నది ఒకే ఒక ఫెసిలిటీ ఏదైనా ఉందంటే ర్యాపిడో బైక్స్ నడుపుతున్నారండి. వాళ్లే తీసుకెళ్తున్నారు, వాళ్లే తీసుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్లే. అసలు ఆ బైక్స్ మీద కూర్చుంటే నరకం కనిపించిందండి నిజంగా, లగేజ్ పట్టుకుని. అసలు ఒక 7 kilometers మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గరికి వెళ్ళడానికి 2 bikes మాట్లాడుకున్నాము. చూడండి జనాలు అసలు ఎంత మంది ఉన్నారో. అసలు ఇది ఇక్కడ కనిపించేది చాలా తక్కువ మందే. రోడ్స్ మీద అయితే ఇంకా అసలు ర్యాపిడో బైక్స్ వాళ్ళకి అసలు కనీసం అంటే కొంచెమైనా సరే ప్లేస్ లేదు నడవడానికి, నడపడానికి. అంత ఎక్కువ రష్ ఉందండి. అసలు నడక మార్గంలోనే అసలు వెళ్ళిపోతున్నారు అందరూ. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ ట్రైన్కి వచ్చినా సరే అందరూ కూడా నడక మార్గంలో వాళ్ళు చక్కగా వెళ్ళిపోతున్నారు. సో ఇక ముందే ఎవరైనా వెళ్లే వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా నడవడానికి మాత్రం సిద్ధపడి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ నడవడం అనేది ఒక ఆప్షన్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు. అక్కడ ర్యాపిడో బైక్స్ దొరుకుతున్నాయి, కానీ వాళ్ళు కూడా అంత స్పెసిఫిక్గా ఒక హోటల్కి తీసుకువెళ్ళమన్నా వాళ్ళు కూడా కరెక్ట్గా తీసుకెళ్ళట్లేదండి. గార్డ్స్కి మాత్రం మంచిగానే తీసుకెళ్తున్నారండి. గార్డ్స్ పర్ఫెక్ట్గా తీసుకెళ్తున్నారు. ఇక్కడ మేము బైక్స్ మీద వెళ్తున్నప్పుడు మాకు క్లిప్ తీసాడు. పైన ఏమో ట్రైన్ వెళ్తుంది, కింద బ్రిడ్జ్ మాట. హోటల్కి చేరుకున్నాం ఫైనల్లీ. హోటల్ రూమ్ కాస్ట్ కూడా చాలా హెవీగా ఉన్నాయండి. దగ్గర దగ్గర ఒక రూమ్ 6,000 నుంచి 15,000 20,000 వరకు ఉన్నాయి నార్మల్ హోటల్స్లోనే. సో అది కూడా ముందుగా బుక్ చేసుకుంటే ఆన్లైన్లో అయితే చాలా ఎక్కువే చూపిస్తున్నాయి. అది మేము వాళ్ళు ట్రైన్లో పరిచయమైన వాళ్ళ ద్వారా మేము చేసుకున్నాం ఇది. సో మాకు కూడా అలాగే హెవీగానే పడింది. సో మేము తీసుకున్న హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. మాకు అదొక ప్లస్ పాయింట్ మాట. మొత్తం మీద ఫైనల్గా హోటల్కి చేరుకున్నాము. నెక్స్ట్ మేము ఘాట్కి ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత ఇస్తాను. అసలు అక్కడ రైల్వే స్టేషన్లో ఒక కూల్ డ్రింక్ కూడా దొరకలేదండి. అలా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే దొరుకుతున్నాయి, కానీ కూల్ డ్రింక్స్ అవి కూడా అవైలబుల్గా లేవు అక్కడ. సో ఇక్కడ హోటల్కి వచ్చిన వెంటనే పక్కన ఏదో షాప్ ఉంటే ఇంకా ఆ షాప్ దగ్గరికి వెళ్ళాము. ఏదో ఒక కూల్ డ్రింక్స్ తీసుకుని తాగి కొంచెం రెస్ట్ తీసుకుందామని. సో తర్వాత మేము ఘాట్కి ఎలా వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానండి.
పక్కన షాప్కి వచ్చినప్పుడు బయటన షూట్ చేశానండి. వాళ్ళు నడుస్తూనే ఉన్నారు, ఘాట్కి వెళ్తున్నారు అనమాట. చుట్టుపక్కల అన్ని కూడా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. సో హోటల్స్ లో రూమ్స్ తీసుకున్న వాళ్ళు అనమాట. వీళ్ళందరూ నడుస్తున్నారు. ఇదిగో అండి షాప్కి వచ్చాం మేమైతే. ఈ షాప్ లో అయితే మొత్తం కూల్ డ్రింక్స్ అవి తీసుకుని కొంచెం చిల్ అయ్యి తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుదామని అనుకున్నామండి. తర్వాత ఘాట్కు వెళ్దాం అనేది ప్లాన్ అనమాట. సో నెక్స్ట్ వీడియో ద్వారా మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అంతవరకు నా యూట్యూబ్ ఛానల్ మనీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ని ఫాలో అవ్వండి. గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.